ఒకరోజు నేను చింతలపూడి నుంచి ఏలూరు బస్సులో ట్రావెల్ చేస్తున్నాను. అది ఒక ఆర్టీసీ బస్సు. నా ముందు కూర్చున్న వ్యక్తి ఎందుకో మొదటి నుంచి విసుగ్గా చిరాకులో ఉన్నట్టున్నాడు. పదే పదే డ్రైవర్ మీద విసుక్కుంటున్నాడు. తన కోపాన్ని, తన చిరాకుని ఉండబట్టలేక ఒకసారి అయితే డ్రైవర్ మీద అరిచేశాడు. ఏమయ్యా, మన వెనక మొదలైన బస్సులు మనల్ని దాటుకుని ముందుగా వెళ్ళిపోతున్నాయి, ఇంత స్లోగా డ్రైవ్ చేస్తున్నావే అని చెప్పి తన మీద అరిచేశాడు. పాపం డ్రైవర్ ఏమీ మాట్లాడలేదు, తన పని తను చేసుకుంటున్నాడు. ఇదంతా గమనించిన నాకు ఒకటి అనిపించింది. ఎందుకని మనం డ్రైవర్ దృష్టిలో నుంచి ఆలోచించకూడదు? ఎందుకని మనం ఆ వ్యక్తి ప్లేస్లో నుంచి ఆలోచించకూడదు? ఎవరికి తెలుసు, ఆ డ్రైవర్కి రోజంతా డ్రైవింగ్ చేసి చేసి కాలు నొప్పి వస్తుందేమో. ఎవరికి తెలుసు, ఆ డ్రైవరు అప్పుల్లో మునిగిపోయి ఆ అప్పుని ఎలా తీర్చాలని చెప్పి ఆలోచిస్తున్నాడేమో. ఎవరికి తెలుసు, వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఒంట్లో బాగాలేదేమో. ఎవరికి తెలుసు, మనందరం సురక్షితంగా గమ్యానికి చేరాలని చెప్పి స్లోగా డ్రైవ్ చేస్తున్నాడేమో. ఎవరికి తెలుసు? ఇవన్నీ ఆలోచించకుండా కేవలం తన దృష్టిలో నుంచే ఆలోచించుకొని, తనకు మాత్రమే లేట్ అయిపోతుందని ఆలోచించుకొని డ్రైవర్ని నాన్న మాటలు అంటున్నాడే. ఎందుకని మనం డ్రైవర్ దృష్టిలో నుంచి ఆలోచించకూడదు అని అనిపించింది. ఇది కేవలం ఆ వ్యక్తికి, ఆ డ్రైవర్కి మధ్య ఉన్న ఆలోచనలే కాదు, మన జీవితంలో కూడా చాలాసార్లు మనం ఎదుటి వ్యక్తి ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఎటువంటి కష్టంలో ఉన్నాడు, లేదా ఎటువంటి మనోవేదనలో ఉన్నాడు అని ఆలోచించకుండా చిటుక్కుని ఏదో ఒక మాట నేస్తూ ఉంటాం. అది మన భర్త అవ్వచ్చు, లేదా మన భార్య అవ్వచ్చు, లేదా మన తల్లిదండ్రులే అవ్వచ్చు, లేదా మన మిత్రులే అవ్వచ్చు. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేది ఆలోచించకుండా చిటుక్కున్న మనం ఏదో ఒకటి సూటిపోటి మాటలు అంటూనే ఉంటాం. నీకు అది చిన్న మాటే అవ్వచ్చు, కానీ వారికి గట్టిగానే గుచ్చుకుంటుంది. ఎవరికి తెలుసు వారు ఎటువంటి మనోవేదనలో ఉన్నారో, వారు ఎటువంటి బాధలో ఉన్నారో ఎవరికి తెలుసు? ఎందుకని మనం ఏదైనా ఒక మాట అనే ముందు ఆలోచించకూడదు? ఈరోజు నువ్వు వారిని అనేస్తున్నావు, కానీ రేపొద్దున్న నువ్వే ఆ పరిస్థితిలో ఉండొచ్చు. నువ్వు పడుతున్న మనోవేదనను, నువ్వు పడుతున్న కష్టాన్ని, నువ్వు పడుతున్న భారాన్ని, నువ్వు పడుతున్న దుఃఖాన్ని ఎదుటివారు కొంచెం కూడా పట్టించుకోకుండా నిన్ను సూటిపోటి మాటలు అంటూ ఉంటే నిజంగా నీ మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించు. ఈరోజు ఈ కథ నుంచి నిజంగా నువ్వు ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. అందరి జీవితం ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. అందరూ ఎందుకు పరిగెడుతున్నారో తెలియదు, ఎందుకు ఆ ఉరుకుల పరుగుల జీవితంలో అంత ఆరాటపడుతున్నారో తెలియదు. కానీ ఎవరికి నెమ్మది లేదు, ఎవరికి కూడా సంతోషం లేదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకునే అంత సమయం కూడా ఎవరికీ లేదు. కానీ ఈ గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మనం ఏదన్నా ఒక మాట ఎదుటి వారిని అనే ముందు వారి దృష్టిలో నుంచి ఆలోచించడం మొదలు పెడదాం. ఈరోజు ఇది చూస్తున్న నువ్వు కొంచెం కొంచెంగా ఈ గుణాన్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయి. సాధ్యమైనంత వరకు ఎదుటివారి దృష్టిలో నుంచి ఆలోచించడానికి ట్రై చేయి. ఆ వ్యక్తి ఈ పని ఎందుకు చేస్తున్నాడు,
ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి వారి దృష్టిలో ఆలోచించడానికి ట్రై చేయి. సాధ్యమైనంత వరకు నువ్వు అలా ట్రై చేస్తే గొడవలు అనేవి చాలా మట్టుకు తగ్గుతాయి, అపార్థాలు అనేవి చాలా మట్టుకు తగ్గుతాయి. ఓహో, ఆ వ్యక్తి అంత బాధపడుతున్నాడా, అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడా అని చెప్పి నీకు కూడా అర్థమవుతుంది. ఎప్పుడు నా ఆలోచనలు, నా పనులు, నేను ఆలోచించే విధానమే కరెక్ట్ అని అనుకోకు. ఎదుటివారిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచించడం నేర్చుకుందాం. దీనినే ఇంగ్లీష్లో ఎంపతి అని అంటారు. ఈరోజు ఇది చూస్తున్న నువ్వు ఈ గుణాన్ని అలవాటు చేసుకో. నీ భార్యను కానీ, నీ భర్తను కానీ, లేదా నీ మిత్రులను కానీ ఏదైనా ఒక మాట అనే ముందు ఆలోచించు. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఈ రోజుల్లో చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే వారికి ధైర్యం చెప్పేవారు ఎవరూ లేక, వారిని అర్థం చేసుకునేవారు ఎవరూ లేక ఆ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈరోజు నువ్వు ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆలోచించు. ఎందుకంటే వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు. కానీ వారికి సపోర్ట్గా నువ్వు ఒక్క మాట మాట్లాడితే వారికి చాలా ధైర్యం వస్తుందేమో, వారు అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆగుతారేమో. ఎవరికి తెలుసు ఎవరి మనసులో ఏ బాధ ఉందో. కాబట్టి ఆలోచించకుండా ఎవరిని ఒక మాట అనుకో.